నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. 2 తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద అందరూ ఉత్సాహంగా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని మందడంలో నిర్వహించిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అమరావతి జేఏసీ, తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో తెలుగు జాతికి స్వర్ణ యుగం సంక్రాంతి సంకల్పం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు, పవన్ ఇద్దరు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. మందడంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు టీడీపీ, జనసేన కార్యకర్తలతో పాటు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నేతలు ఇద్దరు కలిసి భోగి మంటలు వెలిగించారు. అధికార వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులు, అమరావతి వ్యతిరేక ప్రతులను మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, దేవతల రాజధానిని రాక్షసులు చేరబట్టారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకా 87 రోజులే ఉంది, లెక్క పెట్టుకోండని హెచ్చరించారు. ఒకవైపు బాధ, మరోవైపు కోపం. ఈ ప్రభుత్వ అసమర్థత, అలాగే విధ్వంస విధానాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, రాజధాని రైతులు అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నారని చంద్రబాబు అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో చీకటి రోజులు కొనసాగుతున్నాయని, చీకటి జీవోలను భోగి మంటల్లో తగలబెట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. 4 సంవత్సరాలుగా రాష్ట్రానికి పీడ పట్టుకుందని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆ కీడను, ఆ పీడను ఈ రోజు భోగి మంటల్లో వేశామనని అన్నారు ఆయన. నాకు రాజధాని ప్రాంత రైతులు, ప్రజల కష్టాలు తెలుసునని, ఇక నుంచి తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి ముందుకు వెళుతున్నాయంటే మీ అందరి ఆకాంక్షతోనేనని అన్నారు. ఇక వచ్చే సంవత్సరం జనసేన, తెలుగుదేశం ప్రభుత్వంతో అద్భుతంగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకుందామని పవన్ తెలిపారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయారు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని